హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట. ఎందుకంత స్పెషల్ అన్నానంటే ఆల్రెడీ అందరికీ మోత మోగిపోయింది పిఠాపురం. సో పిఠాపురం డిప్యూటీ సీఎం గారి తాలూకా సూర్యభాయ్ అనొచ్చు అనమాట. సో ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం, అటు పొలిటికల్ కావచ్చు లేకపోతే జనరల్ ఇష్యూస్ కావచ్చు, వీటన్నిటి గురించి ఆయనతో పాటు వివరణ తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అమ్మ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎలా ఉన్నారు సార్? చాలా బాగున్నామ్మా. ఎప్పుడు కూడా ఓల్డ్ సిటీ సూర్యభాయ్ అని విని ఫస్ట్ టైం డిప్యూటీ సీఎం గారి తాలూకా పిఠాపురం, అది కూడా ఎలా అనిపిస్తుంది ఫస్ట్? కానీ డిప్యూటీ సీఎం గారి తాలూకా అనే బదులు సీఎం గారి తాలూకా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యేటుంది. పేరుకు మాత్రమే డిప్యూటీ సీఎం పవన్ అన్న, కానీ ఎగ్జాక్ట్లీ ప్రతి ఒక్కరి నోట ప్రతి ఒక్కరి ఆలోచన సీఎం. అంటే మీరు సాటిస్ఫై అవ్వలేదా? డిప్యూటీ సీఎం ఇచ్చిన తర్వాత మీరు సాటిస్ఫై అవ్వలేదా పవన్ కళ్యాణ్ గారు? యాక్చువల్లీ సీఎంఏ అని అంటున్నారు అందరు, చాలా సాటిస్ఫై. నేను పేరుకు డిప్యూటీ సీఎం, కానీ నేనైతే సీఎం అనే పిలుస్తాను. ఓకే, అది మీ అభిమానం? నా అభిమానం కాదు, ప్రజలందరి కోరిక, అభిమానం కూడా. ప్రజలందరూ కూడా సీఎం అనే అంటున్నారు. ఓకే. అండ్ ఓల్డ్ సిటీ సూర్యభాయ్ దందాలకి మారు పేరు, అడ్డా రౌడీజానికి అన్నట్టు ఇట్లా చాలా ఉన్నాయి కదా మీ మీద. ఆల్రెడీ వీటన్నిటికీ మీరు క్లారిఫికేషన్ ఇస్తూ వచ్చారు. అయినా సరే ఏంటంటే మీ వెనక ఇంకా ఇదే ప్రొలాంగ్ అవుతూ ఉందన్నమాట. సో దీనికి గల కారణాలు ఏమంటారు? అమ్మా, మనం చేసే పనిలో మంచి చెడు రెండూ ఉంటాయి. దేవుడు కూడా అవసరమైనప్పుడు మంచి చేశాడు, అవసరం లేని చోట చెడు కూడా చేశాడు. నేనేం చెడేం చేయలేదు, నేను చేసేది మంచే. మంచి చేసే దాంట్లో కూడా ఎనిమిస్ పుట్టుకొస్తారు. కానీ నేను ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నా, నన్ను ఎంతమంది అభిమానిస్తారో అది నీ సక్సెస్ కాదు. ఎంతమంది నా మీద కుళ్ళుకుంటారు, తిట్టుకుంటారు, కామెంట్స్ పెడతారు, తిడతారు, నెగిటివ్గా రౌడీ అని ప్రచారం చేస్తారు, ఏదేదో ప్రచారం చేస్తారు కదా, చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నేను చాలా చాలా పెద్ద స్థాయికి వెళ్ళినా అనుకుంటా. నేను చాలా సాటిస్ఫైగా ఫీల్ అవుతున్నా. కానీ మంచి చేస్తారు రౌడీ అని ఎందుకంటారు? అంతే చెప్తున్నా కదా, ఎనిమీస్ కూడా ఉంటారని. మనము ఇప్పుడు ప్రతి ఒక్కదానికి మనం ఎంత మంచి చేసినా కూడా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎంతో మంచి చేశారు, సోషల్ వర్కర్, ఎంతోమంది ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకున్న వ్యక్తి మా అన్న పవన్ కళ్యాణ్ అన్న. విమర్శించారు ఒకప్పుడు, అతని విమర్శలే పుష్పాంజలిలాగా విజయబేరి అయింది ఈరోజు. నేను కూడా అతన్నే ఫాలో అవుతున్నా. నన్ను ఎంత తిట్టుకున్నా, ఎంత రౌడీ అన్నా, ఎంత చేసినా కూడా నేను ఆనెస్ట్గా ఉన్నా. నేనేందో నాకు తెలుసు. 10 మంది ఏదో అంటున్నారని చెప్పి వాళ్ళందరికీ సంజాయిషం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నేనేందో నాకు తెలుసు కాబట్టి వాళ్ళ ఏదైతే నెగిటివిటీ అలా చేస్తున్నారు కదా, నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. నా సక్సెస్కి మొదటి మెట్టులాగా ఫీల్ అవుతున్నాను. ఓకే. అండ్ మీరు పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమాని ఆయన మొత్తం అని చెప్తున్నారు కదా. ఒకప్పుడు కాదు, అదే వీరాభిమాని. అయితే ఆయన తెలంగాణలోని పోటీ చేసేటప్పుడు ఎందుకని ఆయన తరపున మీరు ప్రచారం చేయలేదు? ఆయన తెలంగాణలో ఎందుకని గెలిపించుకునే ప్రయత్నం చేయలేదు? ఎందుకు ప్రయత్నం చేయలేదంటే, నేను ఒక అభిమానిని మాత్రమే. నేను ఇప్పుడు కూడా ఆయనకి ఎందుకు అభిమాని అయ్యానంటే, సోషల్ యాక్టివిటీస్ కావచ్చు, ఓర్పును కావచ్చు, మోటివేషన్ వర్డ్స్ కావచ్చు. అరే మీరు ఒక పుస్తకాన్ని, మహాభారతాన్ని చదవండి, దాని గురించి తెలుసుకోవచ్చు. రామాయణం ఆ పుస్తకాన్ని చదవండి, దాని గురించి తెలుసుకోవచ్చు. కానీ పవన్ కళ్యాణ్ గారిని చూడండి, ఆయన గురించి తెలుసుకోవచ్చు అనే ఎగ్జాంపుల్గా మారిపోయాడు. అలా మంచి ఎక్కడున్నా సరే మనం తీసుకోవాలి. నేను తీసుకున్నా. వీరాభిమానులు ఎంతోమంది ఉన్నారు. ఒక మంచి వ్యక్తిని, మంచి పుస్తకాన్ని మనం ఎలా అయితే రిసీవ్ చేసుకుంటామో, మా పేరెంట్స్ తర్వాత నేను అలా రిసీవ్ చేసుకోగలిగాను పవన్ కళ్యాణ్ని. ఇంతకుముందు నాకు చాలా మంది అడిగారు, మీకు ఎవరంటే ఇష్టం అని చెప్పి. మా అమ్మ నాన్న అంటే ఇష్టం అని చెప్పా. వాళ్ళని చూసుకుంటూ నేను పెరిగా. కానీ ఒక ఓటమిని కూడా సక్సెస్ ఎలా చేయొచ్చు, ఓపిక ఎలా, ప్రతి ఒక్కదాన్ని ఎలా అనే ఒక కేర్ ఆఫ్ అనేది తీసుకొచ్చాడు. అందుకు అతను వీరాభిమానిగా మారిపోయాను నేను. అతను కాదు, మా అన్న వీరాభిమానిగా మారిపోయా. ఇప్పుడు నేను ఏది చేయమన్నా చేస్తా. అంటే గెలిచాడని కాదు, గెలుపు ఓటములు పక్కన సర్వసాధారణ, ప్రతి ఒక్కరికి ఇప్పుడు గెలుపులు ఓటములు అన్నీ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ మన క్యారెక్టర్ని ఎప్పుడు మార్చుకోకూడదు. పవన్ కళ్యాణ్ అన్న క్యారెక్టర్ అంటే నాకు ఇష్టం. మరి అటువంటి క్యారెక్టర్ని ఈరోజు చాలా మంది దూషించిన వాళ్ళు ఉన్నారు. అంటే గతంలోనే మనం చూసుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి, ఎక్స్ సీఎం దగ్గర నుంచి, అందులో ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క క్యారెక్టర్ని బయట పెట్టారు. అంటే అటు ప్యాకేజ్ స్టార్ అని కానీ, లేకపోతే పెళ్లిళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నారు కదా. మరి దీని మీద ఏమంటారు? అందుకే దాని మీద ఆల్రెడీ ఇచ్చాను కదా, అలా ఎవరైతే పేరు పెడుతున్నారో దీంతో కొడతా అని చెప్పి.
మరి ఇలా అలా గతంలోనే ఇచ్చేసా. ఆయన గురించి మాట్లాడినప్పుడు అప్పుడెందుకు మీరు షూ తీయలేదు, ఈ రోజు ఆయన గెలిచిన తర్వాత ఎందుకని షూ తీస్తున్నారు మరి? అప్పుడు కూడా నేను షూ తీసా, నేను తీసా. మీరు పాత ఇంటర్వ్యూస్ లో మీరు చూసుకోండి. పవన్ అప్పుడు మీరు కళ్యాణ్ ఎటువంటి ప్రయత్నాలు చేశారు అంటే మీ వైపు నుంచి? ప్రయత్నం కాదమ్మా, ఇప్పుడు నేను ఒక పార్టీలో లేను, నేను ఒక కార్యకర్తను కాదు, నేను ఏ పార్టీలో నేను సంబంధం లేను, నేను ఒక సాదాసీదా ఒక అందరిలాంటి మనిషిని నేను. అవునా కాదా? ఓకే. ప్రతి ఒక్కరిని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మంచి వ్యక్తి అయి ఉన్నారు, నా ముందు మిమ్మల్ని చాలా విమర్శిస్తున్నారు, ఎందుకు ఖండించకూడదు? నేను అలా ఖండించా. ఇప్పుడు ఏంటంటే నేను ఖండించా, ఎక్కువ తీసుకోలే, ఇలా అని వేస్తే కొంచెం మారతారేమో అని చెప్పి ఇప్పుడు అలా చూపించా. చేస్తా కూడా. ఇక మారతారా మారరా వాళ్ళ ఇష్టం అది. కానీ ఒక్కటి మాత్రం నిజంగా చెప్తున్నా, పవన్ కళ్యాణ్ అన్నను కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ అలానే మంచి పని చేసే వ్యక్తిని ఎవరినైనా సరే ఈ సొసైటీలో దూషించి వాళ్ళని తొక్కాలని చూసిన ప్రతి ఒక్క నేను వార్నింగ్ ఇస్తున్నా. అరే బాబు, ఫస్ట్ మీ బతుకులేందో మీరు చూసుకోండి, మీ వెనక ఎంత కుళ్ళిపోయిందో మీరు చూసుకోండి. మీకు అవసరం లేదు. ఇది ఎందుకోసం మాట్లాడుతున్నా అంటే వాళ్ళు పదవిలో ఉన్నారని కాదు, మంచి వ్యక్తిని దూషించకండి. ఇప్పుడు నానిగా ఉన్నాడు, పెద్ద లంగాడు, మీకు తెలుసు, పచ్చి బూతులన్నీ ఎడుతుంటాడు. అతన్ని దూషించండి, అతన్ని చూసి మనం ఏం నేర్చుకోలేం. శ్రీరెడ్డి ఉంది, ఒక ఫాల్తుది, మాటలన్నీ మాట్లాడుతుంది, దూషించండి. నేను ఇన్వాల్వ్ గాను, దూషించిన వాళ్ళ మీద మాత్రమే నేను ఇన్వాల్వ్. ఎవరైతే దూషించారు, ఎవరైతే చెడు ప్రచారాలు చేస్తున్నారు, ఎవరైతే మంచిని కూడా చెడుగా చూస్తున్నారు, వాళ్ళకు మాత్రమే ఇవన్నీ వర్తిస్తాయి. ప్రతి ఒక్కరికి కాదు, వాళ్ళకు మాత్రమే. మంచిని ప్రోత్సహించండి, చెడును ప్రోత్సహించకండి. చెడుకు దూరంగా ఉండండి, మంచికి దగ్గరగా ఉండండి, మంచిని పైకి తీసుకెళ్ళండి. చెడును మీకు అనిపిస్తే తొక్కేయండి, లేకపోతే నాలాగా పోరాటం చేయండి, మాట్లాడండి. ఇప్పుడు గెలిచిన తర్వాత మీ పోరాటం ఎందుకు? గెలిచిన తర్వాత కాదండి, గెలియక ముందు కూడా నేను మాట్లాడా. నేను ఇప్పుడు సరే గెలిచిండు, ఏమొస్తుంది నాకు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఏమైనా పొలిటికల్లోకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నారా? పొలిటికల్లో నాకు ఎప్పుడు ఆపర్చునిటీస్ వచ్చాయి, నాకు అలాంటి ఆలోచనలు కానీ అవి లేవు. వెళ్ళాల్సిన టైం వచ్చిండ్రు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పవన్ అన్న ఒక మాట మీద నిలబడ్డాడు, సినిమాలు చేసుకుంటూ ఒకసారి ఓడిపోయినా అసలు ఎక్కడైతే ఓడిపోయాడో అక్కడే 21 సీట్లకు 21 సీట్లు గంత దక్కించుకున్నా. రేపు పొద్దున 100 సీట్లు వచ్చినా కూడా ఏం ఆశ్చర్యపోకర్లే. కానీ 21 సీట్లకి 21 క్లీన్ స్వీప్ చేసినప్పటికీ కొంతమంది జన సైనికుల్లోని ఏంటంటే చాలా డిసప్పాయింట్మెంట్ ఉంది. అరే 21 అడిగారే అని చెప్పి. అంటే అది మొదటి నుంచే ఉంది, సీట్లు డివిజన్ అయినప్పటి నుంచి. ఇది గెలిచిన తర్వాత ఇంకెక్కువ అయింది. అమ్మ ఒక చిన్న మాట, 100 మెట్లు ఎక్కాలన్నా కూడా ఒకటే ఫస్ట్ మెట్టుతోనే స్టార్ట్ చేయాలి. ఓకే, అలా తీసుకుంటేనే నేను బాగుంటుంది అని నా ఆలోచన. 21 వచ్చాయి, రేపు 100కు 100 కూడా వస్తాయి అని అది అందరికీ తెలుసు. ఓకే. అండ్ చాలా మంది బీజేపీతోని పొత్తు పెట్టుకోవడం వల్ల కూడా పవన్ కళ్యాణ్ గారికి దూరమైన వాళ్ళు కూడా ఉన్నారు. ఎగ్జాంపుల్ రాజేష్ మహాసేన గారు, మీకు ఐడియా ఉన్నారా? సో ఆయన ఎందుకు స్టార్టింగ్ నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారికి జై కొట్టిన ఆయన కరెక్ట్గా ఎలక్షన్ ముందు ఆయన ఎక్కడ జనసేన ఎక్కడ పోటీ చేస్తే అక్కడ ఓడిస్తాము అని చెప్పి ఆయనకి యాంటీగా తయారవడం కూడా చూసాం. కొంతమంది అటు దిలీప్ శుంకర గారు కావచ్చు, లేకపోతే రాజేష్ మహాసేన కావచ్చు, వీళ్ళందరూ కూడా జనసేన నుంచి బయటకు వచ్చేసి మాట్లాడారు. మరి వీళ్ళ గురించి ఏం చెప్తారు? వీళ్ళ మెయిన్ బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల అంటారు. ప్రతి ఒక్కరి మెంటాలిటీ సేమ్ ఉండదు. ఓకే, 5 వేళ్ళు సమానంగా ఉండవు. ఓకే, ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తారు. మీకు నచ్చిందా? అంటే ఒక పవన్ కళ్యాణ్ గారిని అభిమానించి ఆయన బాటలో వెళ్ళి మీకు నచ్చిందా ఆయన బీజేపీతో పొత్తు పెట్టుకోవడం? నాకా అంటే ఒక జన సైనికుడిగా అనుకోండి. ఒకటి క్లియర్గా మీరు ఒకటి తెలుసుకోవాలి, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు జైలుకి పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఒకటే చెప్పాడు, నేను జనాల మంచి కోసం, ప్రజల మంచి కోసం, ఒక బాగుపడడం కోసం మాత్రమే మేము అందరం కలిసి పొత్తు పెట్టుకుంటున్నామని క్లియర్గా చెప్పాడు. అతని సెల్ఫిష్నెస్ కోసమో ఏదో చేసుకోవాలని మాత్రమే పొత్తు పెట్టుకోవాలి. ఇలా చేస్తే 10 మందికి మంచి జరుగుతుంది. ఎలాగైనా సరే వైసీపీ గద్దె దిగాలి. ఇప్పుడు ఎందుకంటే మనం చూసాం కదా వైసీపీ ఏమేం చేసింది, ఎన్ని అరాచకాలు సృష్టించింది, ఎన్ని మాటలు అన్నది, ఎన్ని సంబోధించింది. అంత గురుస్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని ఎన్ని మాటలు మాట్లాడింది. అతని ఏజ్ నన్న గౌరవించాలి, పదవిని వదిలేయండి, అతని ఏజ్ కన్నా రెస్పెక్ట్ చేయాలి, చిరంజీవి గారి ఏజ్ కన్నా రెస్పెక్ట్ చేయాలి. ఎందుకు అహంకారం, ఎందుకు ఆ కొమ్ములు? ఏది శాశ్వతం కాదు. మనము అశాశ్వతమైన ప్రపంచంలో మనం బతుకుతున్నాము. ఏది శాశ్వతం కాదు. మాట్లాడే ముందు, ఒకరిని దూషించే ముందు మన
పార్టీలు అవి ఇవి ఎప్పుడు శాశ్వతం కాదు. ప్రతి ఒక్కరూ ఏదో ఒకరో దిగిపోవాల్సిందే. ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు భూగర్భంలో కలిసిపోవాల్సిందే. అది దృష్టిలో పెట్టుకొని మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది. మాట్లాడండి. ఎప్పుడు ఒక దగ్గర అన్యాయం జరుగుతుందంటే మీకు అనవసరమైన మ్యాటర్లో కూడా ఇన్వాల్వ్ అయ్యి మీరు మాట్లాడింది తప్పు లేదు. ఒక వ్యక్తి మంచి కోసం ప్రయత్నిస్తుంటే అతన్ని గుంజాలని చూస్తారు కదా, చాలా తప్పది. అది మాత్రం దయచేసి ఎవరూ చేయకండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్న గెలిచినంత మాత్రాన, చంద్రబాబు నాయుడు గారు గెలిచినంత మాత్రాన, కేంద్రంలో మోదీ గారు గెలిచినంత మాత్రాన వాళ్ళు నాకు ఒక పూట అన్నం పెట్టేది లేదు, నా ఇంటికి రేషన్ పంపించేయలేరు, నాకేం శ్రీరెడ్డి లాగా డబ్బులు కూడా ఎవరు ఇస్తలే, ఇట్లా మాట్లాడి డప్పు కొట్టుకోమని ఎవరు ఇవ్వట్లే. నేను సొసైటీలో బతుకుతున్నా, ఓటు హక్కు నాకు ఉంది, నాకు ఒక కేర్ ఆఫ్ ఉంది, ఓల్డ్ సిటీ సూర్యాబాయ్ అని ఒక కేర్ ఆఫ్ ఉంది, నాకున్న హక్కుతో మాట్లాడుతున్నా. ఏపీ తెలంగాణ అంటారా, ఎక్కడైతే ఏంది, ఎక్కడైనా సరే, అయోధ్యలో మన డిస్టిక్ కాదు, మన ఏరియా కాదు, అయోధ్యలో రామ మందిరం కట్టబడింది. ఎక్కడో అని చెప్పి వదిలేశారా మోదీ గారు? అవసరం లేదు. మంచి ఎక్కడున్నా సరే ప్రతి మనిషి మంచిని తీసుకోవాలి. దానికి మన ఏరియాతో పని లేదు, వేరే రాష్ట్రంతో పని లేదు. ప్రతి ఒక్కరికి నేను ఇదే చెప్తున్నా. అండ్ ఇందులో శ్రీరెడ్డి గారిని ఇన్వాల్వ్ చేశారు కదా, శ్రీరెడ్డి గారికి మీకు ఏమైనా పాత పగలు ఉన్నాయి? పాత పగలు ఏం లేదు. పాత పగలు నాకేం లేదు. ఆ అమ్మాయికి నాకేం పాత పగలు అమ్మాయో ఆంటీయో నాకైతే తెలియదు. కానీ ఒక చిన్న విషయము, నేను అలా ఇంత ముందు కూడా వేరే దాంట్లో మాట్లాడా, ఆవిడ రెస్పాండ్ అవ్వలేదు. ఆవిడ రెస్పాండ్ అవ్వాలని కోరుకుంటున్నారా? రెస్పాండ్ అయితే చాలా మంచిది కదా. దేనికి ఏమైనా మీరు అడగాల్సిన క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయి. ఇప్పుడు శ్రీరెడ్డి గారు వైసీపీ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు ఎన్నెన్నో మాటలన్నీ మాట్లాడారు. పచ్చి బూతులు ఎలా ఉంటాయో తెలియని వాళ్ళు కూడా ఇలా కూడా ఉంటాయా అని తెలిసేలాగా మీరు పరిచయం చేసిన మీరు ఇప్పుడు ప్రభుత్వం ఓడిపోయిందని చెప్పి మెల్లిమెల్లిగా ట్రాక్లో ఉంచి మీరు ఎంత బయటికి రావాలి, ఎంతమంది మెప్పించాలని చూసినా కూడా జనాలందరూ గుర్తుపెట్టుకునే ఉన్నారు. మీరు అప్పటి నుంచి వేసే అడుగు కొంచెం ఆలోచించి వేస్తే చాలా బాగుండేది. డబ్బులు శాశ్వతం కాదు, పదవులు శాశ్వతం కాదు. ఆ రోజు డబ్బు ఇచ్చారని చెప్పి డబ్బు కొట్టావు. ఈరోజు ఆ డబ్బు ఎంత వచ్చినా సరే నీ మీద చాలామందికి కసి ఉంది, పగ ఉంది, కొట్టాల ఉంది, సంపాలన ఉంది. కానీ ఆమె వైసీపీ వాళ్ళే ఆమెను పట్టించుకోవట్లేదు అని చెప్పి జగన్ గారికి రిక్వెస్ట్ చేస్తే ఒక వీడియో పెట్టింది కదా, నన్ను పార్టీలో చేర్చుకో, ఎక్కడికో తీసుకుపోతాను వైఎస్ఆర్సీపీ పార్టీని అన్నట్టు ఆమె వీడియో చేసింది కదా. ఎప్పుడు చేసిందమ్మా? గత ఒక 10 to 15 days బ్యాక్ అనుకుంటా. 10 to 15 days కిందనే. మరి అప్పుడు ఎందుకు చేయలేదమ్మా? పదవిలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు చెప్పండి, మీరే చెప్పండి. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ట్వీట్ ఎందుకు చేయలేదు తను? ఇప్పుడే ఎందుకు చేసింది అంటే ఇప్పుడు తనకు అగెనెస్ట్గా నెగిటివ్గా ఉండే ప్రతి ఒక్కరూ మారిపోవాలనా? మారిపోరు. ఒక్కసారి ఒక మనిషికి ఒక దెబ్బ పడ్డా, ఒక తిట్టినా, ఒక ఏదన్నా అన్నా సరే మళ్ళీ నువ్వు ఎన్ని పనులు చేసినా సరే మైండ్లో ఉంటుంది. మనం ఒక పెద్ద పని చేసి దాని తర్వాత 100 మంచి పనులు చేసినా సరే జనాలకు ఆ పనే గుర్తుంటుంది తప్ప నువ్వు చేసిన మంచి పని గుర్తుండదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. నోరు ఉంది కదా అని చెప్పి పారేసుకోవద్దు. ఒకటి సరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నా, మీరు నన్ను కూడా అనొచ్చు, నీకేం అధికారం ఉంది, నీకు నోరు ఉంది కదా పారేసుకుంటున్నావు అని. ఒక చిన్న మాట నీకు నేను క్లారిఫై ఇస్తా. నోరు ఉంది కదా అని చెప్పి పారేసుకోవట్లే. ఒకవేళ నేను పారేసుకున్నందుకు ఎవరన్నా రెస్పాండ్ అయితే వాళ్ళకు సమాధానం ఇచ్చే నాకు ఒక కేర్ ఆఫ్ ఉంది. భయపడి నేను దాక్కోవట్లే, భయపడి నేను ఉండట్లే, నేను పని చేయట్లే, మంచి పని చేస్తున్నా, మంచి మాటలే చెప్తున్నా. మరి శ్రీరెడ్డి కూడా నేను అన్ని మంచి పనులే చేస్తున్నాను అని అంటుంది కదా, సొసైటీకి హెల్ప్ అయ్యే పనులే చేస్తుంది. ఏం చేసింది చెప్పండి? ఒక పని అంటే ఆమెనే చెప్పుకొస్తుంది కదా. ఆమె కావచ్చు, లేకపోతే ఆమె పార్టీ నేతలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా జనాలకి మంచి చేసే ఓడిపోయామని ఇవాళ రోజా గారు కూడా అంటున్నారు. సరే, రోజా గారిది పక్కన పెట్టేసింది కొంచెంసేపు, దాని ఆమె గురించి తర్వాత మాట్లాడతా. నేను ఆడవాళ్ళు నా గురించి తప్పుగా అనుకోకండి, నాకు ఆడవాళ్ళ మీద యాంటీ లేదు. అన్యాయంగా ఎవరున్నా సరే, ఆడైనా సరే, మగైనా సరే, నేనే కాదు మీరు కూడా ఖండించవచ్చు. మీకు కూడా అలాంటి అర్హతలు ఉన్నాయి, అలాంటి హక్కులు ఉన్నాయి. నన్ను కూడా మేము అలానే తీసుకోండి. అందరూ నా తల్లితో చెల్లెలతో అందరితో సమానం. ఎవరైతే రాంగ్గా ఉన్నారో వాళ్ళ గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నా, అందరి గురించి కాదు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఎందుకంటే నాకు ఎవరి మీద పగలు లేవు, కుట్రలు లేవు, కుతంత్రాలు లేవు, ఏం లేవు. మంచిని మంచి అని చెప్పడానికి నేను కెమెరా ముందుకు వచ్చా. ఏదో అంటున్నారండి మీరు? శ్రీరెడ్డి గురించి అంటున్నారా? అంటే ఆమెనే చెప్పింది కదా, మొత్తం మంచి చేసి ఇవాళ ఓడిపోయాము. శ్రీరెడ్డి కూడా ఏంటంటే మొత్తం వైఎస్ఆర్సీపీ పార్టీకి మంచి మెసేజ్ ప్రజలకి అందజేసింది అన్నట్టు ఆమె కూడా చెప్పుకొచ్చింది. ఇప్పుడు పిల్లి అనుకుంటుందంట నేను పాలు తాగుతున్నా కదా ఎవరు చూడట్లే అని చెప్పి. ఓకే, కానీ ఆ పిల్లికి తెలియదు అక్కడ చాలా కెమెరాలు ఉన్నాయని చెప్పి.
ఇప్పుడు అలాంటి స్థితిలోనే ఉంది శ్రీరెడ్డి. ఆమెకు ఏం చేయాలో, బట్టలు చింపుకోవాలో అర్థమైతలేదు, ఇప్పుడు ఏర్ బీకేసుకోవాలో అర్థమైతలేదు, కొట్టుకోవాలో ఏమైతలేదు అంటే ఇప్పుడు ఇంతమందిని నేను తిట్టానురా, ఇంతమందిని దూషించానురా, ఇప్పుడు ఏంటి నా పరిస్థితి, ఇలా అన్నా సరే కొంచెమని తగ్గుతుంది అని అనుకుంటుంది, కానీ తగ్గదు. తను మాట్లాడిన మాటలు చిన్నవి కాదు, చాలా పెద్దవి, కొన్ని యుగాల దాకా ఉంటాయి. ఆ వీడియోస్ ఎప్పటిదాకా ఉంటాయి. ఆ వీడియో చూసినప్పుడల్లా ప్రతి ఒక్కరికి కోపం వస్తుంది. ఇది పరిస్థితి ఒక శ్రీరెడ్డి గారికైనా లేకపోతే వైసీపీలో ఉన్న వైసీపీలో ఉన్న ఏ ఒక్కడైతే ప్రతి ఒక్కరు ఎవరైతే మాట్లాడారో వాళ్ళొక్కరికి వర్తిస్తుంది, వాళ్ళందరికీ వర్తిస్తుంది. కానీ అందరికన్నా ఎక్కువ చేసిన ఇద్దరే, ఒకటి కొడాలి నాని, రెండు శ్రీరెడ్డి. అంటే రోజా, మీ దృష్టిలో రోజా గారు ఏం చేయలేదు? రోజా చెప్తున్నాను, అంటే ముందు స్టార్టింగ్ మీరు రెండే అన్నారు కదా. నాకు బాగా ఫోకస్ ఉన్న పేర్లు అయితే ఈ రెండే, తర్వాత రోజా గారు. ఇప్పుడు ఏమైంది, మీ బతుకులు ఏమైనాయి, రోడ్డు మీదకి వచ్చినాయి, కుక్కలు చింపన విస్తర అయిపోయింది. కానీ మీరు ఎలా అయితే పగ తీర్చుకున్నారో, కానీ ఇప్పుడున్న ప్రభుత్వం, పవన్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ అన్న కావచ్చు, ఎవరన్నా కావచ్చు, వాళ్ళు అదే శత్రుత్వం మీ మీద పెట్టుకోలేదు. ఎందుకంటే మీకు వాళ్ళకు చాలా తేడా ఉంది. కానీ మరి వైసీపీ పార్టీ వాళ్ళు ఆల్రెడీ దీని మీద విమర్శలు అనేవి స్టార్ట్ అయిపోయినాయి ప్రభుత్వంలోకి. అంటే వచ్చిన స్టార్టింగ్లోనే మొత్తం కార్యాలయాలు ఏవైతే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయాలు ఎక్కడెక్కడైతే కట్టారో మొత్తం కూడా ధ్వంసం చేయడం అనేది జరిగింది కదా. ఇవన్నీ కూడా ఆల్రెడీ రౌడీయిజం రాజ్యం అనేది స్టార్ట్ అయిపోయింది అని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు. ఒక క్లారిఫై ఇస్తామా నేను, ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడుతున్నా అంటే నాతో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడించారా, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడించారా? వాళ్ళేం చెప్పలేదు ఇలా చేయండి మేము గెలిచిన తర్వాత అని చెప్పి. ఒక్కొక్కరి కడుపు రగిలింది, వాళ్ళకంత వీళ్ళకి ఒక్కసారి జరిగింది. అంతకుముందు గత 5 సంవత్సరాల నుంచి వాళ్ళకి జరుగుతూనే ఉన్నాయి. ప్రతి ఒక్క కార్యకర్తలకి, ప్రజలకి, ప్రతి ఒక్కరికి ఇలాంటి రౌడీయిజం అనేది జరుగుతూనే ఉంది. కానీ ఒక్కసారి వాళ్ళ కోపం ఒక్కసారి కట్టలు దించుకున్న తర్వాత ఎలా ఉంటుంది? ఆ ఆగ్రహంతో చేసే పని అది. నాయకులు ఎవరు చెప్పలే, పవన్ అన్న చెప్పలే, చంద్రబాబు నాయుడు గారు చెప్పలే, కార్యకర్తలు ఎవరు చెప్పలే. 5 ఏళ్ళు జనాల లోపల ఉన్న అది ఒకసారి రగిలింది అంతే. మరి ఎంత ఎవరినైనా సరే ఒక ఓపిక 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 అనేది ఉంటుంది. ఓపిక ఒక్కసారి నశించిపోతే నాకైనా, మీకైనా, ఇంకొకరికైనా, ఎవరికైనా సరే నా పార్ అనే సిచ్యువేషన్లో ఉంటారు. అలాంటి సిచ్యువేషన్ వాళ్ళకి వచ్చింది. మా నాయకులు గెలిచారు, ఇన్ని రోజులు మమ్మల్ని చిత్రహింసలు పెట్టారు. మాకు వాళ్ళ ఆవేశంతో నిల్లారు తప్ప డిప్యూటీ సీఎం గారు కానీ, సీఎం గారు కానీ, వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ ఎవరు చెప్పలేదు ఇలా చేయండి అని. వాళ్ళ ఆవేశాన్ని కట్టలు దించుకొని అలా అయింది. దాన్ని మీరు సమర్థిస్తున్నారా? మరి ఆవేశంతో కట్టలు దించుకొని మీరు అన్నట్టు అటువంటి పార్టీ కార్యాలయాల్ని ధ్వంసం చేయడం అనేది కరెక్ట్ అంటారా? అమ్మా కరెక్ట్ అంటారా అంటే, ఒకటి నేను వాళ్ళకు ఇలా చేయకండి అని మాత్రమే చెప్పగలను. దెబ్బ తగిలినోనికి మాత్రమే తెలుస్తుంది ఆ నొప్పి, అవునా కదా? వాళ్ళకి ఎంత నొప్పి ఉండిందో నాకు తెలియదు తల్లి. నేను వాళ్ళకి రిక్వెస్ట్ చేయగలను, దయచేసి ప్రజలారా జరిగిపోయింది ఓకే. మనం కూడా ఇప్పుడు వాళ్ళు ఏదో అది తిన్నారని చెప్పి మనం కూడా తినాల్సిన అవసరం లేదు. సరే మీ దుఃఖాన్ని, మీ ఆవేశాన్ని బయట పెట్టుకున్నారు, ఇక ముందు అవసరం లేదు మనకు, మనం మంచి చేద్దాం. నేను తీసుకుంటా. మీరు ఎంత నలిపారో, ఎంత చిత్రహింసలు అనుభవించారో ఆల్రెడీ. ఇప్పుడు మీరు ఏం చేయకపోయినా వాళ్ళ పొజిషన్ అదే ఉంది ఇప్పుడు ప్రెజెంట్. మీరు అలా చేయకుండా ఎవరైతే మన సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు వీళ్ళందరూ ఉన్నారో వాళ్ళ పేరుని ఖరాబ్ చేయకుండా ఉంటారని, ఇక జరిగిపోయింది, ఇక ముందైనా మంచిగా మీరు మీ ఆవేశం తగ్గించుకొని ఉంటారని చెప్పి నేను మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ మాత్రమే చేయగలను. అంటే ఇప్పుడు వైసీపీలో ఉన్న అంటే పార్టీ నేతలు కావచ్చు, అంటే కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చింది అన్న భయంతోనే ఒకరికొకరు రాజీనామా చేసే పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే అలీ గారు కూడా రాజకీయాలకి రాజీనామా చేసేసారు మొత్తానికి. ఇంకా నేను మొత్తం కూడా సినీ ఇండస్ట్రీ మీద ఫోకస్ చేస్తాను, ఓన్లీ ఇప్పుడు నా ప్రొఫెషన్ ఏంటంటే ఓన్లీ యాక్టర్, నేను కమీడియన్, ఇంకా ఎటువంటి పొలిటికల్లోకి నన్ను దూర్చకండి, నేను రాను అని చెప్పారు. దీనికి ఏం చెప్తారు? అతను రాజీనామా ఇప్పుడు చేశారేమో, కానీ జనాల దృష్టిలో, సినీ ఫిలిం ఇండస్ట్రీ దృష్టిలో పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడైతే ఆలీ గారు యాంటీగా నిలబడ్డారో ఆల్రెడీ అప్పుడే అతని రాజీనామా అయిపోయింది. ప్రజల్లో రాజీనామా అయిపోయింది ఆల్రెడీ. అప్పుడే ప్రతి ఒక్కరికి తెలుసు పవన్ కళ్యాణ్ అన్న అండలేంది. ఇప్పుడు సరే తప్పుగా అనిపించచ్చు ఆలీ అన్నకు నాకేం పెద్ద అదేం లేదు, నేను అతని గురించి మాట్లాడే తప్పో ఒప్పో పక్కన పెడితే నా మనసులో ఉన్న నా ఒపీనియన్ చెప్తున్నా. మ్యాక్సిమం చెప్పండి, పవన్ కళ్యాణ్ అన్న ఉంటే ఆలీ గారు లేని సినిమా లేదు. ప్రతి ఒక్కరి కాంబినేషన్ కంపల్సరీ ఉంటుంది. అలాంటిది వ్యక్తిగతంగా వాళ్ళిద్దరికి ఏదో పార్టీ వల్ల విభేదాలు వచ్చి దాని తర్వాత చాలా
మీరు చూశారు చాలా మూవీస్లో కూడా ఆపర్చునిటీ రాలేదు. మనం ఏంటంటే ఎక్కడైనా సరే ఒక ముద్ద అన్నం తింటే దాన్ని ఎప్పుడూ మరవకూడదు. ఓకే. మనకు లైఫ్ ఎవరైతే ఇస్తారో వాళ్ళు ఎప్పుడూ మరవకూడదు. అందరికన్నా ముందు మన తల్లిదండ్రి, అవునా కదా? తల్లిదండ్రి లాగానే ఆదరించాడు పవన్ అన్న అని అయితే నాకు తెలిసినంత వరకు. మరి ఎందుకు విభేదాలు వచ్చాయో సరే, ఇప్పుడు ఎట్లయినా ఓడిపోయింది పార్టీ. ఇప్పుడు అదే పార్టీ ఇప్పుడు గెలిచుంటే మీరు ఇచ్చేవారా రాజీనామా? చెప్పండి, నేను అడుగుతున్నా ఆలియానా గారు. అదే పార్టీ గెలిచుంటే మీరు ఇచ్చేవారు కాదు. ఇప్పుడు ఎవరంటారా రాజకీయాలకు దూరంగా వెళ్ళరంటారా? అంటే ఏమైనా మళ్ళీ పార్టీ పరంగా ఏమైనా ఆయనకి హోదా ఏమైనా కల్పించే ప్రయత్నాలు ఉంటాయని చెప్పి మళ్ళీ పార్టీలోనే ఉంటారా? అమ్మ హోదా ఇంక ఏ తొక్కలో మొత్తం అంతా పడిపోతేనే ఇంకేంటి హోదా అంటారా? అంటే ఒకవేళ గెలిస్తే అంటున్నా, గెలిస్తే 100% వదల అమ్మ. ఇప్పుడు ఇందాక మీకు చెప్పాను, గాయమైనోనికే దాని నొప్పి విలువ తెలుస్తుంది, ఓడిపోయినోనికే దాని విలువ, గెలిచినోనికే దాని విలువ తెలుస్తుంది. ప్రభుత్వం లేదు కాబట్టి, అంతా యాంటీ ఉన్నారు కాబట్టి, అందులోన తేను పవన్ కళ్యాణ్ గారికి ఆలీ గారికి అలా అంటే భయపడడం కాదండి. ఎవరికి భయపడరు. వాళ్ళ ఆలోచనస్ ఎలా ఉంటాయో చెప్పలేం. ఎందుకు ఎవరు ఎవరికన్నా ఎందుకు భయపడాలండి? అవసరం లేదు. ఇప్పుడు ఎవరు వచ్చి మనకేం ఒక ముద్ద పెట్టరు, ఎవరు వచ్చి మనకేం సాయం చేయరు. అలాంటప్పుడు మన తిండి మనం తినుకుంటూ, మన సంపాదన మనం చేసుకుంటూ వేరే ఎవరికో ఎందుకు భయపడాల్సిన కర్మ ఏం పట్టింది? ఎవరికి భయపడాల్సిన కర్మ పట్టలేదు. భయపడి చేసేదని కాదు, ఇంకెందుకులే ఆల్రెడీ ఇప్పటికే ఎంతో నష్టపోయినా అని చెప్పి అతనికి కూడా తెలుసు. ఇప్పటితో అన్నా దీన్ని ముగిస్తే కొంచెం సినిమాల ఆపర్చునిటీస్ అన్నా పెరుగుతాయి, నా పని ఏదైనా చేసుకుందామనే ఆలోచన ఏం చేశాడో మరి. ఓకే, వద్దనుకొని వెళ్ళిపోయాడు. అదే గెలిస్తే మాత్రం అతను రాజీనామా చేసేటో అయితే కాదు. సో ఏదైనా సరే ఏపీలోని మొత్తం క్లీన్ స్వీప్ చేసేసింది జనసేన. అండ్ మళ్ళీ ఈసారి తెలంగాణలో కానీ అంటే మళ్ళీ పోటీ చేసే ఛాన్సెస్ కానీ ఉంటాయి. ఈసారి మళ్ళీ గెలిపించుకునే ఛాన్సెస్ ఉన్నాయా? అంటే మీలాంటి వాళ్ళందరూ కూడా ఈసారి గెలిపించుకుంటారా మరి తెలంగాణలో కూడా? ఆయనకి గెలిపించడానికి, ఓడగొట్టడానికి ఒక మెట్టు ఎక్కించాలన్నా దింపేయాలన్నా ప్రజల చేతిలో ఉంది. అవును, మనం చేసే మంచే గెలిపిస్తుంది. పవన్ కళ్యాణ్ అన్న ఇప్పుడు వచ్చాడు కదా, 5 yearsలో ఏం చేస్తాడు, ఏం చేయబోతున్నాడు? ఇప్పుడు ఆల్రెడీ అమలు చేశాడు, ఏమేం చేశాడు జనాలకు తెలిసిపోద్దమ్మా. నిన్ననే పెన్షన్లు కూడా అదే చెప్తున్నాడు కదా, జనాలకి తెలిసిపోద్ది. మనం ఎవరో అని చెప్పడానికి గెలిపించుకుంటారా అని చెప్పి. ఆఫ్టర్ ఆల్ మనం ఒక్కరి అంతే. మనం చేసే మంచిని బట్టే మనము ఏది ఇస్తామో మనకు మళ్ళీ అదే తిరిగి వస్తుంది. దీన్ని నేను గట్టిగా బిలీవ్ చేస్తా. పవన్ కళ్యాణ్ అన్న కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఏమి ఇస్తే లాస్ట్కు మళ్ళీ వాళ్ళకి అదే తిరిగి వస్తుందని నేనైతే నమ్ముతా. ఓకే, ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రౌడీజాన్ని ఇచ్చారు, అదే తిరిగి వచ్చింది. ఓటమి ఇచ్చారు జనాలకి, అదే తిరిగి వచ్చింది. మంచిని ఇచ్చుంటే మంచిగా వచ్చేది, 100% మంచిగా వచ్చేది. చెడుని ఇచ్చారు కాబట్టి చెడు వచ్చింది వాళ్ళకి. ఇప్పుడు ఈవెన్ వీళ్ళైనా అంతే, వీళ్ళు మంచిని పంచితే ఆ మంచి మళ్ళీ తిరిగి వస్తుంది అని నేనైతే ఇదే వర్డ్ చెప్తా. అంతమించి నేను చెప్పాలి. ఓకే. అండ్ సూర్యభాయ్ గారు, ఇప్పుడు మళ్ళీ మీరు ఏంటంటే పొలిటికల్గా వెళ్ళాలి అనుకోవడం లేదు అని అన్నారు కదా, ఇప్పటి వరకైనా లేకపోతే ఫ్యూచర్లో మళ్ళీ ఏమైనా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయా? పొలిటికల్లో వెళ్ళాలి అనుకోవట్లే అని కాదమ్మా, అంటే వెళ్తారు, ప్రతిదానికి ఒక టైం ఉంటుంది. ఇప్పుడు ఆ దేవుడు ఎప్పుడైతే శాసిస్తాడో ఆటోమేటిక్ మనం అంటే మీకు ఎంతో కొంత ఇంటెన్షన్ లేనిది అవ్వదు కదా. నేను ఆల్రెడీ బిఫోర్ ఇంటర్వ్యూస్లో కూడా చెప్పా, పొలిటికల్లోకి నేను వెళ్తా అని చెప్పి. కానీ ప్రతి దానికి ఒక టైము అనేది రావాలి. ఆ టైం వచ్చిన రోజు మనం వెళ్ళకపోయినా సరే 100% ఆ దేవుడే. ఆ టైం కోసమే మీరు మీ ఫేమ్ని ఇట్లా పెంచుకుంటున్నారా? ఎందుకు ఫేమ్? నాకు ఎప్పటి నుంచే ఫేమ్ ఉంది తల్లి. తొక్కల ఫేమ్ ఎవరికి కావాలి నాకు? ఇప్పుడు చిన్న మాట, ఇప్పుడు మనల్ని మొరగని ఊరు లేదు, మనల్ని ఏదో ఒకటి ద్వేషించని జనాలు లేరు, అది కామన్. మనుషుల తర్వాత మారిపోవడం, బట్టల తర్వాత మార్చిపోవడం కంపల్సరీ, అదైతే కామన్. ఒక రైటర్ తొంగి చూస్తున్నట్టున్నారు. అదే కదా, బట్టల తర్వాత మార్చిపోతుంటే మనుషుల తర్వాత మారిపోతుంటారు. ఎవరో గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనం మూవ్ ఆన్ అయిపోవాలి, ఆనెస్ట్గా ఉండి మూవ్ ఆన్ అయిపోవాలి. సక్సెస్ ఆ దేవుడు ఇస్తాడు. నేను అందరికీ చెప్తా, మనకి ఎంతమంది అయితే శత్రువులు ఉంటారో మనమంతా పైకి ఎదిగినట్టు. అది గుర్తుపెట్టుకోండి. అరే నాకు శత్రువులు ఎక్కువ అయిపోయారు, నన్ను బెదిరిస్తున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, అది మీ ఒక్కొక్క మెట్టును పెంచుకుంటూ పోతున్నారు బ్రదర్. అది గుర్తు చేసుకోండి. మీరు శత్రుత్వం మీకు ఎక్కువ ఏర్పడుతుంది అంటే మీ స్థాయి ఇంచు పెరిగిపోతుందని అర్థం చేసుకోండి. పవన్ కళ్యాణ్ అన్నకి ఎంతమంది శత్రువులు, ఎన్ని దూషణలు, ఎన్ని మాటలు, అన్నీ వేసారు. ఈరోజు ది గేమ్ చేంజర్ అలాంటి బిరుదు పవన్ కళ్యాణ్ గారికే వచ్చింది అనుకుంటా. మీరు కూడా అతన్ని ఇన్స్పిరేషన్ తీసుకొని. సార్, ఇక్కడ నేను ఒక కాంట్రవర్షియల్ క్వశ్చన్ అనుకోవచ్చు. అంటే ఇవాళ ప్రజలందరిలో కూడా గెలిచిన తర్వాత ఏంటంటే ఇంకొక వర్డ్ మనకి వినిపిస్తూ ఉంది. పవన్ కళ్యాణ్ గారి వల్లనే ఇవాళ టీడీపీ గెలిచింది, పవన్ కళ్యాణ్ గారు కానీ పొత్తు పెట్టుకోకపోయి ఉంటే
ఈసారి కూడా టీడీపీ వచ్చేది కాదు అని అంటున్నారు. దీన్ని మీరు ఏకీభవిస్తారా? 100% చెప్తున్నా, పవన్ కళ్యాణ్ అన్న లేకపోతే టీడీపీ వచ్చేది కాదు. మళ్ళీ గొడవలు అయితే ఏమో, ఎన్ని గొడవలైనా ఆల్రెడీ ఇంత మళ్ళీ వాళ్ళ మధ్య వీళ్ళ మధ్య గొడవలు పెట్టేటట్టు అవుతుంది. అంటే లోపల ఉన్నా సరే బయటికి ఉన్నా చెప్తున్నా పోయి, చాలా మంది ఇన్నర్ ఫీలింగ్ ఉంది, వాళ్ళు చెప్పుకోవట్లేదు. నాకు ఆపర్చునిటీ వచ్చింది, నేను చెప్తున్నా, పవన్ కళ్యాణ్ అన్న లేకపోతే 100% టీడీపీ వచ్చేదే కాదు. పొత్తు పెట్టుకోకపోతే 100% టీడీపీ వచ్చేదే కాదు. అది మరి అప్పుడు జనసేన కూడా వచ్చేది కాదు కదా. ఎప్పుడు ఒకవేళ కూటమిలాగా ఏర్పడకపోయి ఉంటే జనసేన కూడా వచ్చేది కాదు. 100% వచ్చేది. ఎట్లా అంటే పవన్ కళ్యాణ్ అన్న ఓడిపోయిన తర్వాత అతనికి ఏ పొజిషన్ లేకపోయినా సరే, మరి సింగిల్ గా పోటీ చేసేటప్పుడు ఎందుకని గెలవలేదు? ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఫస్ట్ మనము చిన్న పుట్టంగానే లేచి గోడలు పట్టుకొని నడవమ్మా, అర్థమవుతుందా? దానికి కొంచెం టైం పడుతుంది అనమాట. ఎవరికైనా ప్రతి ఒక్కరికి టైం పడుతుంది. అతను నేర్చుకోవడానికి, గోడలు పట్టుకొని నడవడానికి, సమాజం గురించి తెలుసుకోవడానికి ఆయన 5 years కష్టపడ్డాడు. 5 years తెలుసుకున్నాడు. 10th year ఇప్పుడు గెలిచాడు. దాని మీద వర్క్ చేసిండు, కృషి చేసిండు, సోషల్ వర్క్ చేసిండు, జనాల్లో పోయిండు, జనాల గురించి తెలుసుకుండు, జనాలకు ఏం చేయాలో తెలుసుకుండు, అన్నీ చూసిండు. కాబట్టే అతనికి డేర్ 100% నేను గెలుస్తా అని, 100% గెలుస్తా అని ఆయనకు డేరు. అండ్ చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు పవన్ కళ్యాణ్ ఇమేజ్ ఏంది. ఓడిపోయాడు, అదే ఓడిపోయిన పిఠాపురంలో ఈరోజు గెలిచాడు. ఎందుకంటే సర్వే చేశాడు ఎలా గెలవాలి. కానీ ఓడిపోయిన నియోజకవర్గం నుంచే మళ్ళీ పోటీ చేయాల్సింది కదా మరి ఆయన. అటు భీమవరం కానీ లేకపోతే గాజువాక కానీ, ఈ రెండు ఎంచుకోకుండా మళ్ళీ పిఠాపురంకి పోయి ఈ విమర్శలు కూడా ఆయన ఇవాళ ఎదుర్కోవాల్సి వస్తుంది కదా. నేను ఇందాకనే చెప్పా తల్లి, విమర్శలు అనేది మనం గెలిచినా పోయినా వస్తూనే ఉంటాయమ్మా. గెలిచినందుకు కంగ్రాట్ చెప్దాం, ఉట్టిగా ఎందుకు పవన్ అన్నను టార్గెట్ చేద్దాం చెప్పండి. అయ్యో, పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయాలని కాదు. ఎందుకంటే ఇవాళ ప్రతి ఒక్కరిలో కూడా గెలిచిన తర్వాత కూడా ఈ క్వశ్చన్స్ ఉన్నాయి. మా అన్న వాళ్ళనే గెలిచారు అని చెప్పి గొడవలు అవ్వడం కూడా అది మాత్రం 100% కరెక్ట్, నిజం. మీరు ఇంకా గొడవలని కాసంత ఆద్యం పోసినట్టు అయితే. ఆద్యం ఏంది, ఉన్న మాట చెప్తున్నా, నేను నా మనసులో ఉన్న మాట చెప్తున్నా. కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. అంటే నా ఒపీనియన్ చెప్పుకునే హక్కు కూడా నాకు లేదా? నా ఒపీనియన్ అయితే అదే ఉంది. ఆబ్వియస్లీ ఉంటుంది సార్, కామన్ మ్యాన్ గా మన ఒపీనియన్ చెప్పుకునే నా ఒపీనియన్ అయితే అదే. అండ్ సార్ ఇంకొకటి, బాగా ఎమ్మెల్యేలు ఎంపీలు ఇచ్చిన తర్వాత అందరూ షాక్కి గురైంది హోమ్ మినిస్ట్రీ. అంటే పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి చాలామంది అనుకున్నారు, హోమ్ మినిస్ట్రీ ఇస్తే బాగుంటుంది ఆయనకే అని చెప్పి. కానీ అది ఆయనకి ఇవ్వకుండా వంగలపూడి అనిత గారిని సజెస్ట్ చేయడం కూడా చాలా వరకు నచ్చింది. అంటే ఒక లో క్యాస్ట్ వాళ్ళకి అంత పెద్ద హోదా మహిళకి ఇవ్వడం అన్నది కూడా చాలా వరకు నచ్చింది. సో దీని మీద మీరేమంటారు? మీరు యాక్సెప్టబులా, హ్యాపీయా? అంటే పవన్ కళ్యాణ్ గారికి హోమ్ మినిస్ట్రీ ఒక చిన్న మాట అంటున్నా, ఇప్పుడు హోమ్ మినిస్ట్రీ పెద్దదా, సీఎం చీఫ్ మినిస్టర్ పెద్దదా? చీఫ్ మినిస్టరే కదా. అవును, దానికన్నా పెద్ద బాధ్యత ఇచ్చిరు కదమ్మా తల్లి. హ్యాపీ అనమాట. హ్యాపీయే కదమ్మా. ఓకే, అంటే ఏంటో నేను కొంతమంది దగ్గర విన్నాను అనమాట, అరే పవన్ కళ్యాణ్ మా అన్న హోమ్ మినిస్టర్ తీసుకుంటే బాగుంటుంది, మొత్తం లా అండ్ ఆర్డర్ అంతా ఆయన చేతుల్లో ఉంటే బాగుంటుంది అని చెప్పి. లా అండ్ ఆర్డర్ తో పని లేదు తల్లి, మనం చేసే మంచితో పని. అంతే, మనం చేసే మంచితో పని. ఏదైనా సరే మంచి ఉంటే ఏదైనా సరే అంటారు. పనులతో మనకు పని లేదు. మనకిచ్చిన బాధ్యతను మనం సక్రమంగా నిరూపిస్తే, అన్నీ చేస్తే అది హ్యాపీనెస్. లా అండ్ ఆర్డర్ మన చేతుల్లో ఉండాలి, మనం గెలిచిన నియోజకవర్గం అందరు నా గుప్పెట్లో ఉండాలి అనేది సెల్ఫిష్నెస్. మళ్ళీ గెలవరాళ్ళు అది అవసరం లేదు. మనకి ఏ పదవి ఇచ్చినా సరే మనం సక్రమంగా పనిచేస్తున్నామా లేదా అనేది ఎంచుకున్నాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ అన్న అది ఎవరు ఇవ్వలే, ఆ దేవుడు అలా రాసి పెట్టాడు అంతే. అది ఒకరిస్తే తీసుకోవడానికి మనం ఎవరమండి? అన్ని పైన అక్కడ రాసిపెట్టి ఉంటాయి. ఏ టైంకి ఏది జరగాలనుకుంటే అది జరిగిపోద్ది అంతే. మనము దేనికి భయపడక్కర్లే. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది అవుతుంటారు, అన్న నువ్వు ఇంత గోల్డ్ వేసుకొని ఒక్కడివే పోతుంటావు, భయం లేదా అది ఇది అని. గోల్డ్ వేసుకున్నా వేసుకోకపోయినా కామన్గా ఉన్నా మనం ఎప్పుడు పోవాలంటే అప్పుడే వెళ్ళిపోతాం. సో ఇప్పుడు ప్రజెంట్ మీరు మొత్తం పొలిటికల్ వైపే ఉన్నట్టున్నారు. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క జనరేషన్ అంటే కొంచెం టైంకి మీరు కొంచెం దానిలాగా షిఫ్ట్ అయిపోతూ ఉంటారు కదా. ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే మొత్తం పొలిటికల్ వైపు తిరిగిపోయారు, మొత్తం పొలిటికల్ మీదే. అంటే ఎవరి దగ్గర నుంచి మీకు ఏమైనా ప్రశంసలు రావాలనా, లేకపోతే మిమ్మల్ని గుర్తించాలనా, అరే నేను ఒకటి ఉన్నాను మీ గురించి నేను మాట్లాడడానికి అని చెప్పి తెలుసుకోవాలనా ఏంటి? నాకు ఎవరి గురించి ప్రశంసలు నాకొద్దు, ఎవరి మెప్పు నాకొద్దు. నేనున్నానని చెప్పి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ నేనున్నాను అని చెప్పి తెలుసుకోవాల్సిన అలాంటి స్టేజ్లో ఉంటే ప్రతి ఒక్కరూ మరి దాన్ని ఎంచుకునే వస్తున్నారంటారా? వాళ్ళు కనిపించాలనే వస్తున్నారంటారా?
అవసరం లేదు. కొంతమంది మంచి దానిలో కేటాయిస్తారు, కొంతమందికి చెడు దానిలో కేటాయిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్టూడియోకి వచ్చా, నా అంతకు నేను వచ్చి ఇచ్చానా, లేదంటే మీరు పిలిస్తే వచ్చి ఇచ్చానా ఇంటర్వ్యూ? నేనే పిలిచాను. మీరే పిలిచారు, అవునా కదా? ఇప్పుడు జనాలకు మీకు నచ్చింది, నాలో ఏదో ఫైర్ ఉందని మీకు అనిపించింది, నన్ను పిలిచారు అంతే. నేను ఫేమస్ అవ్వడానికి కాదు, ఫేమస్ అయ్యేది ఉంటే ఇక అది వేరే లెక్కలు ఉంటాయి. ఓకే, వేరే లెక్కలు ఉంటాయి. మనకు అట్లా ఫేమస్ అయ్యేది లేదు, మనకు ఇంట్రెస్ట్ కూడా లేదు. ఓకే, ఇప్పుడు మన ఖాళీగా ఉన్న టైంలో ఓకే చేయడానికి తప్పేముంది. మనం కూడా సొసైటీలో ఉన్నాం, సోషల్ వర్కరు. దాని తర్వాత పార్టీలు అంటే కూడా నాకు ఇష్టం. రేపొద్దున మీరే అన్నారు కదా రావచ్చు దేంట్లో అయినా అని చెప్పి, అలా కూడా వస్తే బాగుంటుంది. రేపొద్దున మీరు అంటారు, రేపొద్దున ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నాడు, రేపొద్దున సీఎం అయిన తర్వాత ఆయన గురించి మాట్లాడితే మీరు ఇంతకుముందు మాట్లాడలేరు కదా అని మీరు లాంటి వాళ్ళు అంటారు. నేను మాట్లాడా అని చెప్పుకోనికి 4 ముక్కలు ఉండాలి కదా, అందుకనే అంటారా ఇవన్నీ? ఓకే, అలా. ఓకే. అండ్ ప్రెసెంట్ బెట్టింగ్ యాప్స్ మీద జరుగుతున్న ఇష్యూస్ విన్నారా? విన్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? అసలు బెట్టింగ్ యాప్స్ గురించి ఏం చెప్తారు? అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇప్పుడు ప్రెసెంట్ ఇన్ఫ్లుయెన్సర్స్ గురించి? బెట్టింగ్ యాప్స్ వల్ల పాపం చాలామంది పిల్లలు నష్టపోతున్నారు. ఆ పిల్లల వల్ల తల్లిదండ్రులు నష్టపోతున్నారు. ఎంతోమంది సూసైడ్లు జరుగుతున్నాయి. కొన్ని ఫ్యామిలీలు రోడ్డు మీదకి వచ్చేస్తున్నాయి బెట్టింగ్ యాప్స్ వల్ల. ఇది ఎందుకు ఎడిక్ట్ అయిపోతున్నారో నాకైతే, ఈ గంజాయి అని బెట్టింగ్ అని ఎందుకు జనరేషన్ ఎడిక్ట్ అవుతుందో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే వీళ్ళు పోయేటోళ్ళు ఇప్పుడు 18 ఏళ్ళు 20 ఏళ్ళు వచ్చిన కొడుకు చనిపోతే ఆ తల్లిదండ్రికి ఎంత బాధ అనిపిస్తుంది. ప్రతి ఆస్తులు నష్టపోతున్నారు, వాళ్ళకి ఏం చేయాలో తెలియక సూసైడ్ చేసుకుంటున్నారు. ఈ బెట్టింగ్ యాప్స్నే మొత్తం ప్రతి ఒక్కదాన్ని ఖండిస్తే చాలా బాగుంటుంది. హర్ష సాయి గురించి ఏమంటారు సార్ మీరు? మీకు తెలిసే ఉంటారు కదా హర్ష సాయి, ఇవాళ ఆయన తెలియని వాళ్ళంటే ఎవరు లేరు. సో మెయిన్ ఈయన బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు, అందుకే ఇవాళ ఇంతమందికి హెల్ప్ చేస్తున్నారు అని అంటున్నారు. ఇప్పుడు నాకు తెలియాల్సిన అవసరం ఏం లేదమ్మా, ఆయన గురించి నేను తప్పు కొట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎవరైనా సరే, నేనైనా మీరైనా ఇంకోరైనా ఎవరైనా సరే, మనం చేసేది తప్పు అయినప్పుడు ఏదో ఒక రోజు దొరికిపోకైతే తప్పదు 100%. బెట్టింగ్ యాప్స్ ఇవన్నీ పక్కన పెడితే, అతను ఎంతమంది దగ్గర ఎంత దోచుకున్నాడు అనే పక్కన పెడితే చాలా మందికి హెల్ప్ కూడా చేశాడు. దాన్ని మీరు సమర్థిస్తారు అయితే? ఒకవేళ బెట్టింగ్ యాప్స్ను నేను సమర్థించట్లేదు, అతను చేసిన సోషల్ వర్క్ను మాత్రమే నేను మెచ్చుకుంటున్నా. జనాల్లో ఇప్పుడు కూడా హర్షసాయి ఇదంతా చేశాడు అనేది పక్కన పెట్టేస్తే అతను చేసిన మంచినే తీసుకుంటున్నారు చాలా మంది జనాలు. అంటే చెడు నుంచి చేసిన మంచి మీకు ఓకే అంటారు, అది ఎంత చెడు జరిగినా సరే దాని నుంచి ఒక 10% నేను మంచి చేశాను కాబట్టి ఇదే గుర్తించండి అని అంటారు. మా అమ్మ ఎప్పుడూ ఒక విషయం చెప్పేదమ్మా, ఒక ప్రాణం నిలబడుతుందంటే, ఒక మానం నిలబడుతుందంటే అబద్ధం చెప్పైనా సరే నిలబెట్టాలి అని చెప్పేది మా అమ్మ ఎప్పుడైనా. అయితే మీరు సమర్థిస్తున్నారు బెట్టింగ్ యాప్స్ని? బెట్టింగ్ మీరన్న దాని ప్రకారం చూసుకుంటే యాప్స్ను నేను సమర్థించట్లేదు. ఓకే, ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అనేది పక్కన పెడితే, అది ఇప్పుడు ప్రూఫ్స్ అని చెప్పి అతను ఎవడో ఆయన అంటున్నాడు, లేదు అవన్నీ ఫేక్ అని చెప్పి ఇతను అంటున్నాడు. ఓకే, బెట్టింగ్ యాప్స్ ఓకే అవన్నీ జరుగుతున్నాయి, నేను అవన్నీ తీసుకోవట్లేదు తల్లి. అతను ఆ అబ్బాయి ఎంతమందికి మంచి చేశాడు, ఇది ఒకటి మాత్రమే తీసుకుంటాను. మంచిని మాత్రమే మీరు చూస్తున్నారు. నేను మంచిని మాత్రమే వస్తున్నా, చెడు నేను చూడట్లేదు. ఒకవేళ చెడు చేస్తే ఆ చెడు ఎప్పుడైనా ఇప్పుడు బయట పడ్డది కదా, అట్లా చెడు చేసిండు అనుకుందాం, బయట పడిపోయింది. చేయలేదనుకో పడదు, అది మీ మీడియా వాళ్ళకే వదిలేస్తున్నా. సో ఏదేమైనా సరే ఇట్లాంటి టాపిక్స్ అన్నీ మీరు ఏంటంటే మాట్లాడినట్టు మనం వద్దు సమర్థిస్తున్నాం సమర్థించనట్టు ఏంటి సార్ అట్లా? అది కాదమ్మా, చెప్తున్నా. నేనేందంటే నేను మంచినే తీసుకుంటా తల్లి, నేను చెడుని ఎక్కువ తీసుకుంటా. కానీ జనాలందరూ మీ అంత మంచిగా ఉంటారు కదా సార్, మాకు మంచిగా అనిపించదు. జనాలందరికీ మెయిన్ మంచిగానే, చెడే మాకు ఎక్కువ అట్రాక్ట్ అవుతూ ఉంటుంది కదా ఇప్పుడు జనరేషన్లో ఏంటంటే. సరే, దానికి కూడా ఆన్సర్ ఇచ్చా కదా. ఎంత చెడ్డోడు నేను మంచి అని నిరూపించుకున్నా సరే ఏదో ఒక రోజు వాడు చేసే చెడు అని కంపల్సరీ చేస్తుంది. అలానే అందరి విషయాల్లో కూడా చేస్తుంది అనుకుంటా. ఒక హర్షసాయి అనే కాదు, ప్రతి ఒక్కరి విషయంలో ఎవడైనా సరే, నేనైనా సరే మీరైనా సరే, మనం ఎంత ముసుగు వేసుకున్నా సరే ఆ ముసుగు ఏదో ఒక రోజు బయట పడిపోతుంది. ఓకే, అది చెప్తున్నా ప్రతి ఒక్కరికి. ఓకే సార్, ఈరోజు వైసీపీ వాళ్ళకి పడ్డట్టుగా అంతే, వైసీపీ వాళ్ళకి పడ్డట్టుగా మీరు కూడా గట్టిగా ఇచ్చి వాడేస్తున్నారుగా ఎక్కడక్కడ. ఉన్నట్టు వాస్తవాలు చెప్తున్నా, దాంట్లో అబద్ధాలు చెప్తున్నాను, ఏమన్నా అబద్ధాలేం చెప్పట్లేదు కదా.
ఇప్పుడు వెళ్ళమను రోజా గారిని చీర కట్టుకొని టింగ్ 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 అని తిరుపతికి వెళ్ళమని ఇప్పుడు చూద్దాం. అడుగు కూడా పెట్టనియారేమో. అది ఎందుకు పెట్టనిస్తారు ఏం వాళ్ళే. ఇప్పుడు సీఎంలు అది అన్నంత మాత్రాన ఒక దేవుని దగ్గరికి రావద్దని ఎవరైతే పెట్టరుగా. అంతే ఇప్పుడు అక్కడ పోయి పొలిటికల్ గురించి జగన్ అన్న భజన చేస్తేనే ఒప్పుకోరు. ఒకటి ఏంటంటే మనము ఎవ్వరికి భయపడకపోయినా ఆ దేవుడికి భయపడాలి, సొసైటీలో జనాలకు భయపడాలి. ఎవరికి తిరుపతికి రావద్దని చెప్పి అదేం బ్యాండ్ ఏం విధించలే, ఎవరికి ఏ దేవుని దగ్గరికి వెళ్ళొద్దని చెప్పి అవి ఏం లేవు. మనకంటూ ఒకటి ఉంటుంది కదా, మనం ఏం చేసాం ఇంతకు ముందు అనేది. అది మన అర్హతను బట్టి మనం పోవాలా పోకూడదు అనేది మన డిసైడ్ చేస్తుంది. అది రియల్లీ సార్ హ్యాపీ అడిగినట్టు వచ్చినందుకు. అండ్ ఇట్స్ అ గ్రేట్ ఇంటరాక్షన్ విత్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. For more videos like this, subscribe Big TV channel.